హలో గైస్, ఈరోజు ఇండియాలో 95% ఆఫ్ స్టార్టప్స్ దే ఆర్ ఫెయిలింగ్. ఎట్ ద సేమ్ టైమ్ 90% ఆఫ్ క్రియేటర్స్ దే ఆర్ ఆల్సో క్విటింగ్ ఇన్స్టాగ్రామ్. రెండింటికి లింక్ ఏందనుకుంటున్నావా? నేను చెప్తాను. కాంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ లెస్ దాన్ ఎ స్టార్టప్. బిజినెస్ అండ్ కాంటెంట్ క్రియేషన్ దే బోత్ రన్ ఆన్ వన్ థింగ్, దట్ ఈస్ సప్లై అండ్ డిమాండ్. స్టార్టప్లో చిన్న చిన్న ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసి వాళ్ళు మార్కెట్ డిమాండ్ని టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా కాంటెంట్ క్రియేషన్లో మనం రీల్స్ పోస్ట్ చేసి మన కాంటెంట్కి ఉండే డిమాండ్ని మనం కూడా టెస్ట్ చేసుకుంటాం. స్టార్టప్కి వాళ్ళ ప్రోడక్ట్కి డిమాండ్ కావాలి, మనకి మన కాంటెంట్కి డిమాండ్ కావాలి. ఎర్లీ స్టేజ్లో డిమాండ్ జనరేట్ చేయడం చాలా కష్టం. ఆ స్టేజ్లోనే చాలామంది స్టార్టప్స్ అయితే వదిలేస్తారు. కాంటెంట్ క్రియేషన్ డిమాండ్ లేదని క్విట్ చేస్తారు. సో ఇక్కడే మనకి పేషెన్స్, కన్సిస్టెన్సీ రెండు అవసరం అవుతాయి. ఈవెన్ బిజినెస్లోనైనా కాంటెంట్ క్రియేషన్లో అయినా సరే. సో కాంటెంట్ క్రియేషన్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ డిమాండ్ అర్థం చేసుకోకుండా మనం ఓవర్గా సప్లై చేస్తాం. అంటే ఓవర్గా రీల్స్ చేసేసి ఓవర్గా కంటెంట్ పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ డిమాండ్ ఫర్ అవర్ కంటెంట్. ఆ తర్వాత ఆ డిమాండ్కి మన సప్లైని మ్యాచ్ చేయాలి. అంటే డిమాండ్ క్రియేట్ అయిన తర్వాత ఆడియన్స్ ఏ కంటెంట్కి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, ఎంగేజ్ అవుతున్నారో చూసి తర్వాత ఆ డిమాండ్ని క్యాటర్ చేసి మనం రీల్స్ పోస్ట్ చేయాలి. సో కాంటెంట్ క్రియేషన్లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, స్టార్ట్ చేయగానే వీ వాంట్ ఇన్స్టెంట్ డిమాండ్. సో అది ఎప్పుడు రాదు. మనం ఏం చేస్తామంటే, ఇంకా మన రీల్స్ ఎవరు చూడట్లేదులే అని చెప్పి డిమోటివేట్ అయిపోయి మ్యాక్సిమం క్విట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ప్రాసెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హౌ టు క్రియేట్ డిమాండ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, సో ఎప్పటికైనా నా వీడియోస్ చూస్తారులే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇన్స్టెంట్ డిమాండ్ కోసం చూడకూడదు, అట్ ద సేమ్ టైం వెయిట్ చేయకూడదు కూడా. మనం ఏం చేయాలంటే, ఈ ఇన్ బిట్వీన్ స్పేస్లో మనం మన డిమాండ్ని క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ చేయాలి, డిఫరెంట్ టాపిక్స్ మీద కాంటెంట్ చేయాలి. అట్లా డిఫరెంట్ రీల్స్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది సో మనం దేనికి ఫిట్ అని చెప్పి. అప్పుడు మన డిమాండ్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థం చేసుకుంటే ఇది సింపుల్గా సప్లై అండ్ డిమాండ్ గేమ్. నువ్వు డిమాండ్ క్రియేట్ చేసి ఆ డిమాండ్కి నీ సప్లైని మ్యాచ్ చేసావంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఎంపైర్. సో నౌ యు ఆర్ నాట్ ఓన్లీ ఏ కంటెంట్ క్రియేటర్, యు ఆర్ ఏ స్టార్టప్ ఫౌండర్. గుర్తుపెట్టుకో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.